హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా హలీం అయితే చేశానండి. రంజాన్ నెల వచ్చిందంటే మనకి కావాల్సింది ఏంది? హలీము. హలీం నచ్చని వాళ్ళు అంటే ఎవరుంటారండి? హలీం అంటే ఎవరికైనా ఇష్టమేను. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇష్టపడతారు. హలీం చేయటము చాలా కష్టము, చాలా ప్రాసెస్. అమ్మో హలీమా అనేది చాలామంది అనుకుంటుంటారు కదా. ఏం లేదండి, చాలా సింపుల్గా మన ఇంట్లోనే మనము చేసేసుకోవచ్చు. ఎలా చేయాలి, దీని కరెక్ట్ కొలతలు ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. చూడండి, మా మమ్మీకి అయితే చేసి ఇచ్చానండి. ఫస్ట్ బయట తిన్నదానికి ఇంట్లో తిన్నదానికి డిఫరెన్స్ అయితే చెప్పింది. సూపర్గా ఉంది మా, భలే ఉందని చెప్పింది. ఇప్పుడు నేను 2 గంటలు ఎర్ర కందిపప్పు, 2 గంటలు వచ్చి పెసరపప్పు, అలాగే పచ్చెనపప్పు 2 గంటలు, గోధుమలు 2 గంటలు, కందిపప్పు 2 గంటలు, మినపప్పు 2 గంటలు, గుప్పెడు మనకి బాదంలు, గుప్పెడు వచ్చి జీడిపప్పులు తీసేసుకొని, బాస్మతి రైస్ అండి కంపల్సరీ మనకి బాస్మతి రైస్ కావాలి. ఈ గంటతోనే నేను అన్నీ 2 గంటలు తీసుకున్నాను. అలాగే బాస్మతి రైస్గా నేను 2 గంటలు తీసుకొని ఉదయం మనం సాయంకాలం చేయాలనుకున్నప్పుడు ఉదయమే కడిగి పెట్టేసి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చేసేదానికి ఉదయం అనగా నానబెట్టాం కాబట్టి నేను ఇవన్నీ వేసి కుక్కర్లో పెట్టేసి ఇది ఉడికే లోపల బాండలు పెట్టుకుని ఆయిల్ పోసేసుకొని మనము ఆనియన్ వేయించి పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో నూనె ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా అంటే చెక్క, మొగ్గ, మిరియాలు, ఆకు వేసేసిన తర్వాత ఎర్రగడ్డలు కానీ వేసి వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. మటన్ అండి, నేను 1 కిలో మటన్ తీసుకున్నాను. అది సైడ్గా పక్క ఉండే మటన్ అయితే తెచ్చాను. ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను హలీం కానీ. పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారము, 4 పచ్చిమిరపకాయలు, పుదీనా, 1 చెక్క, నిమ్మకాయ దబ్బ పిండుకొని సరిపోయని వాటర్ పోసేసుకొని ఉప్పు వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలి. అంతలోపల ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న ఈ పప్పు దినుసులు ఉన్నాయి కదా, ఆరబెట్టేసుకుని దాన్ని కానీ మిక్సీ వేసుకోవాలి. ఇవన్నీ తీసి దీన్ని మటన్ మనం కలిపేటప్పుడు నెయ్యి ఆల్రెడీ దాంట్లో వచ్చింది కదా, ఆ నెయ్యి కానీ తీసి పక్కన పెట్టేసుకొని మనం దీన్ని నీట్గా కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్నాం కదండి నెయ్యి, అవి కొన్ని ఆనియన్ వేసి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవటమేను. అంతేనండి, చాలా అంటే చాలా సింపులేను. పెద్ద ప్రాసెస్ అయిపోతుంది హలీం చేయాలంటే అనుకుంటారు కదా, ఈజీగా అండి. కానీ ఇక్కడ మనం పక్కా కొలతలతో తీసుకోవాలి. నీకు గోధుమలు, మినప్పప్పు మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనకి ఆ మటన్లో చూడండి తీస్తుండేటప్పుడు మనకి సాగుతుంటుంది కదా, అది ఎందువల్ల అనుకుంటున్నారు? గోధుమ వల్ల, మినప్పప్పు వల్ల. అలా వేసుకొని చేసుకుంటే నేను మనకి సేమ్ హలీం టేస్ట్ వస్తుంది. ఇది హలీము షాపుల్లో తెచ్చుకున్న విధంగానే అనిపిస్తుంది. మనము ఈ విధంగా చేసుకుంటే నేను చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఎక్కువగా మనం నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. రోజా ఉన్నప్పుడు అంటే ఒక్క పొద్దుల్లో ఉన్నప్పుడు ఇది ప్రోటీన్ అండి మెయిన్. ఎందుకంటే మనం అన్ని దినుసులు వేస్తున్నాము, మటన్ వేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ కోసము. ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.